నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా మనలో ఏదైనా కోరిక ఉన్నప్పుడు అది తీర్చుకోవడానికి దేవుడికి ఒక మొక్కు మొక్కుకుంటారు. ఆ మొక్కు కోసం ముడుపు కూడా కడుతుంటారు. అయితే విచిత్రంగా మన చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, వాటికి శాసనాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కనిపించేది కోరిన కోరిక నెరవేరింది, లేకుంటే అనుకున్నది సజావుగా సాగింది అనుకున్నప్పుడు తమని తాము ఆత్మార్పణం చేసుకునేది ఒకటైతే, తమ తలను తమే ఖండించుకోవడం, లేదా కోరిన కోరికలు నెరవేరాయి కాబట్టి ఇంకెవరినో బలివ్వడం, దీంతో పాటుగా శివుడి సన్నిధికి చేరుకోవడానికి శిరచ్ఛేదం తమంతట తాము చేసుకోవడం అనేది మన దగ్గర జరిగింది. చాళుక్యులు, రాష్ట్రకూటుల కాలంలో జరిగిందని శాసనాలు కూడా లభించాయి. దీన్ని అసలు భక్తిగా చూడాలా, మూఢనమ్మకంగా చూడాలా, రాజులు ఎందుకు దీన్ని పెంచి పోషించారు? మనతో పాటుగా ఉన్నారు ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు. సార్ నమస్కారం. సార్, వీళ్ళని సిరితల వీరగల్లు అంటే వాళ్ళంతట వాళ్ళు తలలు నరుక్కోవడం, శివుడి సన్నిధికి చేరుకోవడం ఎక్స్ట్రీమ్గా అనిపిస్తోంది సార్ ఇప్పుడు ఈ మాట వింటూ ఉంటే. కాకుంటే రాజులే దీనికి ఒక శాసనాలు వేయించారు అంటే ఆ కాలాన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు? అంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే దాని వెనక నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి మనం ఏమంటామంటే, ఎవరైనా సరే మరణిస్తే, అంటే యుద్ధంలో మరణిస్తే విజయము, వీర స్వర్గము, మరణించిన వాళ్ళని వీర మరణం అంటాం. కానీ ఆ తర్వాత విజయం ఉరించబోతుంది, వెనక్కి రావద్దు, కానీ మీకు వీర స్వర్గం ఉంటుంది అక్కడ. ఆ స్వర్గంలో రంభ, అప్సర, ఊర్వశి, తిలోత్తమ, మేనక అలాంటి అనేక మంది మీ సపర్యలు చేస్తూ ఉంటారు అని ఒక రకమైనటువంటి ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ని పెడతారు వీరులకి. వాళ్ళు ఏం చేస్తారు, ఇక కథన రంగానికి వెళ్తే మళ్ళీ వెనక తిరిగి రావటం లేదు కదా, గెలిస్తే విజయంతో తిరిగి వస్తాం కానీ గెలవకపోతే మరణిస్తాం కదా, మరణిస్తే మరణించాం, అదిగో నాకు ఆ హామీ ఉంది కదా అన్నటువంటి ఒక భరోసా అన్నమాట వాళ్ళకి. అది మనకి ఈ దేశంలో కాదు, మిగతా దేశాల్లో కూడా ఉన్నాయి. దీనికి ఒక చిన్న నేపథ్యం చెబుతాం. మనం ఏదైనా సరే మరణించిన వాళ్ళు మన మధ్య రోజు ఉంటే హాయిగానే ఉంటుంది, కానీ రోజు ఉండే నలుగురిలో ఒక ఆయన చనిపోతాడు అనుకుందాం మనం. మళ్ళీ మనం ఆ నలుగురిలో ముగ్గురం కలిసినప్పుడు అరే వాడు లేకపోయినాయి అని అనుకొని కనీసం మళ్ళీ వెంటనే వాడి ఫోటో ఉంటే చూసుకుంటాం. లేదు అంటే అతనికి ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయటం అనేది ఇప్పటిది కాదు, అది చారిత్రక పూర్వయుగం నుంచి ఉందన్నమాట అది. అయితే ఇక్కడికి వస్తే మన తెలంగాణ అనుకోండి, లేక దక్షిణ భారతదేశంలోనండి, దీంట్లో మన ఇనుప యుగపు కాలంలో, అంతకుముందు ఏమైందంటే శిలాయుగంలో చిత్రకళలు వేశారు, కానీ అది మనం స్మృతి చిహ్నంగా వేసింది అన్నట్టుగా రాదది. కానీ ఇనుప యుగపు కాలంలో అంటే ఇప్పటికి క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల ప్రాంతం నుంచి మొదలు పెడితే క్రీస్తు శకం 3వ శతాబ్దం దాకా కూడా ఆ సంస్కృతి కొనసాగింది. అప్పుడు ఏం చేసేవాళ్ళు, మరణించిన వాళ్ళని భూమిలో పాతిపెట్టడం, అనేక రకాలైనటువంటి ఖనన పద్ధతులు ఉన్నాయి. కానీ వాటిల్లో ఒక మరణించిన వ్యక్తిని లోపల ఉంటాడు ఆయన, ఏది ఆయన అస్థిపంజరం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి ఒక శవపేటికలోనో లేకపోతే మామూలుగానో పెట్టేసి దాన్ని చుట్టూ ఒక రాతితో గది కట్టి, గది మీద ఒక మూతెట్టి, మూత మీద మళ్ళీ మట్టి అంతా పూడ్చి జాగ్రత్తగా చేసుకుంటారు. అది అలా వరుసనే వాళ్ళంతా ఎంతమంది చచ్చిపోతే ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోతారు. ఒక్కొక్క సమాధిలో కుటుంబం అంతా ఉంటుంది, ఒక్కొక్క సమాధిలో 13 కూడా దొరికారు. ఇక్కడ హుజూరాబాద్ దగ్గర, కోదాడ దగ్గర హుజూరాబాద్లో 1983లో రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఒకే సమాధిలో 13 శవ గదులు ఉన్నాయి, 13 ఉన్నారు. అదిగో అలా ఆధారాలు ఉన్నాయి. అయితే ఇంకొకటి చెప్పాలి, చిన్నమారూరు అని ఒకటి ఉంది, మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా, కృష్ణానది ఒడ్డునే ఉంటుంది అది. కొల్లాపూర్ అంటమే, కొల్లాపూర్కి దగ్గరలో. ఆ చిన్నమారూరులో ఏమైంది, చనిపోయిన వ్యక్తి దాని మీద ఇనుపయుగమే ఆయనకి సమాధి కట్టారు, సమాధి మీద ఆయన డ్రాయింగ్ చేశారు. ఆశ్చర్యం కదా, మొట్టమొదట మనకు దక్షిణ భారతదేశంలో అలాంటి ఆధారం దొరకటం మొట్టమొదట అనమాట. ఆ బొమ్మ అలా మనిషి ఎలా ఉంటాడో అలా, తర్వాత ఏమో ఆకారం అంతా వేసి గీతల్లో అనమాట అన్ని లైన్స్లోనే ఆ బొమ్మను వేసేస్తారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎవిడెన్స్ అది. ఇది అయినాక మళ్ళీ చారిత్రక తొలిగా ఉంటుంది, ఇక హిస్టరీ వచ్చేసింది. ఆ హిస్టరీ వచ్చిన తర్వాత అంటే క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం నుంచి మొదలు పెడితే ఇక కంటిన్యూషన్ క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు మనం చారిత్రక తొలియుగం అంటాం, ఆ తర్వాత మధ్యయుగం, ఆ తర్వాత తొలి మధ్యయుగం, మధ్యయుగం, ఇలా వెళ్తాం మనం. కానీ మీకు చారిత్రక తొలియుగంలో కూడా
అప్పటి వరకు భర్త మరణించాడు అంటే ఇక నేను ఉండకూడదు అనేది నిజమైన ప్రేమతో ఉంటేనో గుండె తట్టుకోలేక చచ్చిపోయింది, ఆయన లేడని, గుండె పగిలి చచ్చిపోయిందని అంటాం, అది మామూలు. అలా కాకుండా దాన్ని ఒక విధానం చేశారు. ఆయన లేనప్పుడు నువ్వు చచ్చిపోవా అని నెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది అలా నెడుతుంటేనే రాజా రామ్మోహన్ రాయ్, ఆ విలియం బెంటింక్ అలాంటి వాళ్ళు చెల్లించి నో, దీన్ని మనం వ్యతిరేకించాలి, చట్టబద్ధంగా దీన్ని నిరోధించాలి అని పూనుకున్నారు, సంస్కరణ తెచ్చారు. అప్పటికి పాపం బలవంతంగా స్థితిమంటల్లో భర్త చనిపోతే ఒక పక్క బాధతో ఉంటే నువ్వు ఇంకెందుకు దాంట్లో పోయి దూకట్లేదని తీసుకెళ్ళి తోసేవాళ్ళు అనమాట. అది కూడా ఆ నేపథ్యం ఉంది. ఇక నేను మళ్ళీ వెనక్కి వస్తున్నాను. చారిత్రక తొలియుగంలో భర్త మరణించినప్పుడు ఆత్మార్పణం చేసుకోవటం ఆనవాయితీగా ఉంది అని చెప్పడానికి నాగార్జున కొండలో ఒక శిల్పంలో ముందు చితిమంటలు ఉంటుంటే ఒక లేడీ దాంట్లో దూకుతున్న దృశ్యం ఉంది. నాగార్జున కొండలో దొరికింది క్రీస్తు శకం 3వ శతాబ్దం. చెక్కినటువంటి శిలలు లభించాయి. అది కాకుండా మరణించిన వాళ్లకు ఒక గుర్తుగా స్తంభాల్లో నిలబెడతారు. వాటిని ఛాయా స్తంభం అంటారు. అతను లేడు కానీ అతని ఛాయ ఉంది. ఎక్కడుంది, ఎలా ఉంది? ఈ శిల్పం శాసనం ద్వారా ఉంది, ఈ స్తంభం ద్వారా ఉంది. దాన్ని ఛాయా స్తంభాలు అంటాం మనం. దాన్ని జైనంలో నిషీధిరాళ్ళు అంటారు. జైనంలో, బౌద్ధంలో జనరల్గా అలాంటివి లేవు. ఈ స్తూపాలు నేనేమో బుద్ధుడికి, ఆయన ప్రధాన అనుచరగణానికి స్తూపాలు నిర్మించడం అనేది స్మారకమే, స్మారక కట్టడమే. సో ఇది ఒక నేపథ్యం. అయితే మీరు అడిగారు ఇందాక సిరితల. సిరి అంటే ఏమిటి అని, శ్రీమంతుడు అంటాం మనం. ఎవరికి ధనం ఉంటుందో వాడిని శ్రీమంతుడు అంటాం, ఎవరికి అభిమానధనం ఉంటుందో వాణ్ణి శ్రీమంతుడు అంటాం. ఇతడు చనిపోయి శ్రీమంతుడయ్యాడు. చనిపోయి ఎట్లా ఆత్మార్పణం చేసుకొని స్వచ్ఛందంగా నేను ఒక సందర్భానుసారంగా నా తలను, నా కుత్తుకను కత్తిరించుకుంటున్నాను, నా ప్రేవుల్ని నేనే ఇలా బయటికి తీసుకొని మరణిస్తున్నాను, నా అంగాల్ని ఛేదించుకొని మరణిస్తున్నాను, నా తలను గండ కత్తెరతో కత్తిరించుకొని మరణిస్తున్నాను అని, ఇలా నేను శ్రీమంతుడయ్యాను అని, దాన్ని సిరి తల అంటారు. మన తల సిరి. సిరి అంటే ఏమిటి? ఇంకా అదిగో అలా అంటే ఒక తనకు ఆదర్శం. అది దాని కారణాలను మళ్ళీ మనం చెప్పుకుందాం. అలా తనకు ఆదర్శమైనటువంటి ఒక పనిని నెరవేర్చాడు కాబట్టి తెగిన తలను కూడా సిరి తల అని అన్నారు. అబ్బా అని అంటాం కదా, అట్లా అనమాట. అది కాకుంటే మీరు చెప్తూ ఉంటే, ఇమాజిన్ చేసుకుంటూ ఉంటేనే ఓ రకంగా ఒళ్ళు జలధరిస్తోంది. అసలు ఇలాంటివి అన్ని జరిగాయా, మన చరిత్రలో ఉన్నాయా అని. మనకి ఏమవుతుందంటే 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి, మనం అటు వేరే రకంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఒకప్పటి సాహిత్యం వీటన్నిటిని కూడా ఇలా చేస్తే అలా అవుతుంది అనేటువంటి సాహితీ ఆధారాలు మనకు ఉన్నాయి. అయితే ఒకటి, ఎందుకు ఇలా ఆత్మార్పణం చేసుకుంటారు? అవసరం ఏమిటి? మరి మానసికంగా ఎవరు బలహీనులో వాళ్ళు మాత్రం ఆ క్షణాన్ని తట్టుకుంటే బతుకుతారు. ఆ క్షణాన్ని తట్టుకోలేక అప్పటికప్పుడు ఎమోషనల్గా ఒక నిర్ణయం తీసుకోవటమే సూసైడ్. అంతే కదా. బట్ దీన్ని సూసైడ్ అనలేదు అనరు. దాన్ని మార్చి దాన్ని గౌరవప్రదంగా త్యాగం ఉంది కదా దాంట్లో. అందుకని ఏం చేశారంటే దాన్ని మరణించిన వాళ్ళని వీర మరణం అని, మరణించిన వారిని వీరులని, వాళ్లకు గుర్తుగా వాళ్ళ బొమ్మలతో చెక్కిన దాన్ని వీరశిలలని అంటామన్నమాట. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో వాటిని పిలుస్తూ ఉంటారు. మనం ఇక్కడ తెలంగాణలో, ఇంకా రాయలసీమలో, ఆంధ్ర ఏరియాలో చాలా తక్కువ. మళ్ళీ మనకు అటుపోతే ఇక్కడ శ్రీకాకుళం ఏరియాలో కొన్ని ఉంటాయి. వీరగల్లులు అంటే మరణించిన వారిని గుర్తుగా పెట్టుకొని, అయ్యో అదిగో ఆ కారణంతో అతను మరణించాడు, మరి అతను మనందరికీ ఆదర్శప్రాయుడు అన్న ఉద్దేశంతో ఆయన బొమ్మను చెక్కి గ్రామంలో ప్రతిష్ఠించుకుంటారు. కొంతమంది కింద శాసనాలు చెబుతారు. అయితే వాటిలో ఎలా ఉంటుందంటే, మరణించిన కారణాలు ఏమిటో చెప్పారా, వీరుడు ఎందుకు మరణిస్తాడు, ఎలా మరణిస్తాడు అనేదానికి కూడా మనకి చారిత్రక ఆధారాలు శాసనాల్లో ఉన్నాయి, సాహిత్యంలో ఉన్నాయి. ఎలా మరణిస్తాడు అంటే, ఒక ఉదాహరణ, ఒక గ్రామం ఉంది, అటుపక్క గ్రామం ఉంది. ఈ 2 గ్రామాల మధ్య పశువులకి మేత దగ్గర గొడవలు జరుగుతుంటాయి. పొల్లరి అంటారు దాన్ని. అంటే గడ్డి పెరిగితే దాని మీద ట్యాక్స్ ఉంటుంది కదా, అలా ఈ గడ్డి సరిపోదు వీళ్ళకి, ఇక్కడికి ఉండే మందలకి వీళ్ళ గడ్డి సరిపోక వీళ్ళు ఏం చేస్తారు, బలవంతంగా అటు తోలుతారనమాట. మీకు మహాభారతంలో ఉత్తర గోగ్రహణం అదే కదా, అదిగో అలాంటి సందర్భం అది స్థానికంగా ఉంది కాబట్టి మహాభారతంలోకి ఆ సంఘటన వెళ్ళింది. అలా ఏం చేస్తారంటే, పశువులు అక్కడి నుంచి ఎక్కువగా వచ్చినప్పుడు, ఒరే మీ పశువులు వస్తే మరి మా పశువులకు తగ్గుద్ది కదా అని వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ పోటీకి దారితీస్తుంది. మల్ల యుద్ధం, ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటారు. ఆ తర్వాత ఆయుధాలు తీస్తారు, ఆయుధాలు తీసుకొని ఒక్కొక్కరు నరుక్కుంటారు. ఈ సంగతి తెలిసి మళ్ళీ కొంతమంది గుర్రాల మీద వస్తారు, మళ్ళీ వీళ్ళు పోటాడుకుంటారు, చచ్చిపోతూ ఉంటారు.
దేనికోసం చచ్చిపోయారు? మన ఊరు గడ్డిని కాపాడటం కోసం వీడు మరణించాడు కదా, వాడు వీరుడు అని అతనికి చెబుతారు. ఒకటి. రెండు, ఊరిలో స్త్రీల మీద కోసం అఘాయిత్యాలు చేయడానికి మూర్ఖులైన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అది అలాంటి సందర్భాల్లో ఎదుర్కొని ఆ అమ్మాయిని కాపాడటం కోసం చేసి మరణించిన వాళ్ళు ఉన్నారు. మరో సందర్భంలో ఇక దొంగలు, బందిపోటు దొంగలు ఒక్కమ్మడిగా వచ్చి ఇంటి మీద పడినప్పుడు మిగతా వాళ్ళంతా కొంచెం భయపడి పరిగెత్తుంటే వీరులైన వాళ్ళు ముందుకు వస్తారు. వచ్చి అదిగో ఆ బందిపోటు దొంగల చేతిలో మరణించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి ఉద్దేశాలు ఏమిటి? ఇందాక గడ్డిని కాపాడదామని, ఆ తర్వాత స్త్రీని కాపాడదామని, ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్లుగా వీటన్నిటిని కాపాడటం కోసమే కదా. అలా ఆ ఊళ్ళో ఉండేటువంటి ఒక వీరుడైన వ్యక్తి మరణిస్తాడు. ఇవేమో మామూలుగా వీర మరణాలు. యుద్ధంలో మరణించిన వాళ్ళని కూడా వీర మరణాలు అంటాం. ఇవి కాకుండా ఇక ఇంకొక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ ఏమిటో చెప్పమంటారా? నమ్మిక. ఆ నమ్మిక గుడ్డి నమ్మిక అనొచ్చు. మూఢనమ్మకం, గుడ్డి నమ్మకం. ఏమవుతుందంటే, ఒక రాజు ఉన్నాడు అనుకోండి మీరు. ఆ రాజుకి కొడుకుంటాడు, వాడు యువరాజు అవుతాడు. ఆ యువరాజుకు కూడా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత యువరాజుకి దాదాపుగా చాన్నాళ్ళు పిల్లలు పుట్టరు. కానీ వాడికి అయ్యో వాడు నిస్సంతు వారసుడు లేడు, ఈ సింహాసనం వేరే వాడికి పోతుంది అని దిగులుగా జీవిస్తూ ఉంటారు. పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు. అయినా వాళ్ళకి అంటే యాక్చువల్గా సంతానం రావడానికి మామూలుగా బయోలాజికల్ కారణాలే కానీ పూజల వల్ల కాదనే విషయం వాళ్ళకి తెలియదు పాపం. అది ఏం చేస్తుందంటే అలా చేపిస్తుంది, అనేక రకాల పూజలకు దారితీస్తుంది ఆ బలహీనత. ఆ సందర్భంగా ఏం చేస్తారు తెలుసా మీకు? వీళ్ళ పరిచారికలు, పరిచారకులు ఏం చేస్తారు తెలుసా? మా యువరాజుకు బిడ్డ పుడితే ఓ శ్రీశైలం మల్లన్న నాకు నేను అర్పించుకుంటాను అని వీళ్ళు పాపం చాలా ఎమోషనల్గా ఒక వాగ్దానం చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోరు. అసలు వాళ్ళకి ముఖ్యం ఏమిటంటే యువరాజు, అంతే, రాజు కుటుంబం. అదే ఇలా జరిగినప్పుడు యువరాజుకి ఎప్పుడు 4-5 ఏళ్లకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి. బిడ్డ కేర్ అనగానే ఇక్కడ ఇతను మరణ ఎమ్మటి ఎవరికి చెప్పకుండా శ్రీశైలం వెళ్తాడు. అక్కడ చంపుడు గుళ్ళు అని ఉంటాయి. అంటే మీకు ఆ నది ఒడ్డున బాగా ఎత్తు మీద కొనలు తేలిన కొండ చర్యలు ఉంటాయి. ఆ కొండ చర్య మీదకి వెళ్ళి వీళ్ళు అలా కింద బండలే కదా ఉండేది, దాదాపుగా 200 అడుగుల లోతున బండలు ఉంటాయి. పై నుంచి ఇలా కిందకి పడతాడు అన్నమాట. తల ఒక్కలై చనిపోతాడు. దాన్ని సంపుడు గుళ్ళు అని ఇప్పటికీ ఉంటే శ్రీనాథుడు కూడా పేర్కొన్నాడు ఆ రోజుల్లో, సంపుడు గుళ్ళు. అది పోతే శ్రీశైలంలోనే ఈ వీరశైవం వచ్చిన తర్వాత 11-12 శతాబ్దాల్లో వీరశైవం. ఆ వీరశైవంలో ఏం చేశారంటే మీకు వాళ్ళకేమంటారంటే 8 స్థలాలు పవిత్రమైనవి అని ఒక నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం నిజమైన శైవుడు శివుడే ఇక అన్నిటికంటే గొప్ప అని అనుకుని బాగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తన శరీరంలోని 8 అంగాలను కోసుకొని 8 దిక్కుల విసిరి మరణిస్తారు. అది ఒకటి. మరొకటి గండ కత్తెరలతో ఇలా తలకాయలు కత్తిరించుకొని దేవుడికి ఆత్మార్పణం చేసుకుంటారు. వాళ్ళంతటి వాళ్లే. అది ఇక స్వచ్ఛందం కదా. స్వచ్ఛందం ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కాలి నడకన శివదీక్ష తీసుకున్న వాళ్ళు లేక శబరిమల వాళ్ళు కాలి నడకన వెళ్తూ ఉండేవాళ్ళు ఉంటారు. భవానీ మాతలని నేను విజయవాడలో చూసేవాడిని. శ్రీకాకుళం నుంచి వాడి కాలి నడకనే వస్తాడు పేదవాడికి. అది అట్లా అది ఒక నమ్మకం అండి. దాన్ని మనం ఎవరూ కాదలేము. ఆ నమ్మకం అలా ఉన్నది. వాళ్ళకి దానికి మనం హేతువాదులేమో వేరే రకంగా అంటారు. అది నమ్మకానికి సంబంధించింది. నిజం చెప్పాలంటే వాళ్ళు అవగాహన కల్పిస్తే అంత పనికి పూనుకోరు. భక్తి వేరు, మూఢత్వం వేరు, భక్తినిలో గుడ్డి నమ్మకం వేరు. వీటన్నిటిని మనం విడగొట్టి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక అసలు పాయింట్కి వస్తున్నాను. శ్రీశైలంలో ఇలాగే ఆ 100 ఏళ్లగా ప్రతి వాళ్ళు వస్తున్నారు. ఆ ఎండలోనే గుడి ముందు బాగా ఎండలోనే అలా కత్తిరించుకుంటున్నారు. తలలు కింద పడుతున్నాయి, వీడి మొండ విడిపడుతుంది, అలా నడుస్తుంది. వాళ్ళని చూసి అందరూ హాయిగా ఆహా వాడికి బొందితోనే కైలాసం వచ్చింది కదా అంటే మరణించక ముందే మరణిస్తూ ఉంటాడు వాడు. మరణిస్తూ దాన్ని బౌద్ధంలో అంతరాభవ అంటారు. అంటే మరణానికి మరణించడానికి ముందు ఉండేటువంటి సంధికాలాన్ని అంతరాభవం అంటారు అన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో ఏమవుతుంది, ఇక అప్పుడు అనవేమారెడ్డి అని ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు కొండవీడి నుంచి. అతనికి ఈ విషయం తెలిసింది. ఎక్కడ పెడితే అక్కడే ఉండాలని ఆయన ఒక మండపం కట్టిస్తాడు. ఆ మండపానికి వీరశిరో మండపం అని 1367వ సంవత్సరంలో ఒక మండపం కట్టిస్తాడు ఆయన. వీరశిరో మండపం అంటే లోపలికి వచ్చి చచ్చిపోండి, లోపలికి కత్తిరించుకోండి అని. అయితే వీళ్లలో అప్పటికే సమ ఉజ్జీలుగా
వైష్ణవులు కూడా ఉన్నారు. శైవంలో కాదు, వైష్ణవంలో కూడా ఉంది. అంటే ఆటోమేటిక్ కదా, మీకు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఇప్పుడు పొలిటికల్గా, అప్పుడు కూడా మతాలు ఏం చేసినాయంటే వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి అని ఒకరికొకరు పోటీలు ఉండేవి, తీవ్రంగా పోటీలు ఉండేవి. ఆ పోటీల్లో ఒరే నీకంటే త్యాగం నేను చేయగలను చూడు, విష్ణువే సర్వం, ఇక్కడ శివుడే సర్వం, శివుడిని మించిన వాడు లేడని వీళ్ళు, విష్ణువుని మించిన వాడు లేడని, అలా కొన్ని నమ్మకాలు అనుకోండి, లేక గురువులు చెప్పింది అనుకోండి, అప్పట్లో ఆచరణలో ఉండేవి. అయితే ఏం చేశారో తెలుసా, ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, వీరశిరో మండపం వీరుళ్ళు అనుకున్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సింహాసనంలో వైష్ణవ రక్ష అనే ఒక విధానం ఉంది. వైష్ణవ రక్ష అంటే విష్ణువే మిమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళు రాస్తారు. ఇక్కడ వైష్ణవ రక్ష అనే శాసనాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇలాగే ఇక్కడ వీళ్ళు శివుడి కోసం ఎలా చనిపోయారో, శివుడి మూలంగా అంటే శివుడినే తలుసుకుంటూ శివుడిని మనసులోకి తెచ్చుకొని ఒక కంప్లీట్గా వాళ్ళు హిప్నటైజ్ అయిపోతారన్నమాట, ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇక మీరు ఎవరు చెప్పినా ఏంటో మీరు ఎవరు కనిపించరు, మీకు మీ వైఫ్ ఉంటుంది కనిపించరు, పిల్లలు కనిపించరు, తల్లిదండ్రులు కనిపించరు, ఎవరు కనిపించరు, ఇక యు ఆర్ ఇన్ ట్రాన్స్. ఆ ట్రాన్స్ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. అదే రకంగా ఈ వైష్ణవులు కూడా సింహాచలంలో అలా తలలు సమర్పించుకున్న శాసనాధారాలు ఉన్నాయన్నమాట. దాన్ని వైష్ణవ రక్ష అంటారు. అలా మనం చరిత్రను ఆలోచిస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. మనకు ఇప్పుడేమనిపిస్తుంది, మనం ఇప్పుడు ఆధునికులు అయ్యాం, ఇలా ఆత్మార్పణ లేవు, అవగాహన పెరిగింది, వివేకం అంటాం మనం. వివేకం అంటే ఏమిటి, విచక్షణతో ఆలోచించి మంచి చెడును వేరుగా చూసుకుంటూ ఏది హాని కలిగిస్తుంది, ఏది హాని కలిగించదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అంటమే. అది ఎప్పుడవుతుంది, మనం విద్యావంతులు అయినప్పుడు మాత్రమే. విద్య మాత్రమే వివేకాన్ని ఇస్తుంది. కాబట్టి కేవలం విద్య అంటే తెలుసుకోవటం. ఏం తెలుసుకోవటం, మరి పాపం వాడు అనవసరంగా చచ్చిపోయాడు కదా, ఇది ఎవరికి తెలుసుద్ది, ఇమీడియట్గా పాపం మరణించాడు, కానీ ఆ మరణించిన శాసనాలు వేశారు, కానీ స్వర్గానికి వెళ్ళింది ఎవరు చూడరు. అది ఊహ, అది ఊహ. కానీ ఈ యువరాజు కానీ రాజులు కానీ ఏం చేసి ఉండాలి, ఒరే ఇక నుంచి అలా చేయొద్దు, నా మీద గౌరవంతో నువ్వు చేసావు, కానీ నా మీద గౌరవం వరకు నేను నిన్ను అభినందిస్తాను, కానీ ఇలా మరణిస్తే నేను తేలేను కదా అని. అప్పుడు కనుక కొంచెం అలాంటి ప్రయత్నాలు జరుగుంటే ఇన్ని వీరగల్లులు మనకు వచ్చిండేవి కాదు. వీరగల్లుల మీద అనేక పరిశోధనలు చేశారు. అంటే మీకు సొంఠామేర్ అని ఒక జర్మనీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎల్కే మూర్తి గారు, ఆ తర్వాత మీకు సెట్టార్ అని కర్ణాటకలో ఒక మహనీయుడు, తెలుగులో చంద్రశేఖర్ రెడ్డి గారిని తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండాడు, ఆయన కూడా చేశాడు. మొత్తం వీరగల్లుల మీద ఆయన పిహెచ్డి, హీరో స్టోన్స్ ఇన్ ఆంధ్ర అని ఒక పిహెచ్డి చేశాడనమాట. ఇలా చాలామంది, ఇప్పుడు కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో రామోజు హరగోపాల్ గారు వాళ్ళ బృందం ప్రతిరోజు మీకు ఏదో ఇటీవల కూడా ఒక 10 రోజుల్లో సిరితల అనేటువంటి శిల్పాల మీద న్యూస్ పేపర్లో కూడా చూసాం మనం. అది ఆ బృందం రామోజు హరగోపాల్ గారు ఇచ్చినటువంటిది. ఇంతేకాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా పరిశోధనలు చేస్తూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటాయి న్యూస్లో. కానీ ఇది ఎప్పుడు ఒక 750 ఏళ్ల ముందు అలా జరిగినాయి అన్నమాట. ఆ రోజుల్లో దానికి సోషల్ శాంక్షన్ ఉంది, లేకపోతే చేయదు. అయితే సార్, ఇప్పుడు దీంతో పాటుగా ఏదో కోరిక నెరవేరింది, లేకుంటే శివుని నాకు నేను అర్పించుకోవాలి అనుకునేప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు నా పెంపుడు జంతువు మరణించింది, నేను తట్టుకోలేకపోతున్నాను చేసుకునేటువంటి ఆత్మార్పణలు కూడా కనిపించాయి అంటే, దానికి కూడా శాసనాలు ఉంటాయంటే అందులో కూడా ఇదే పద్ధతి అవలంబించారా వాళ్ళు? 2 రకాలు. ఒక రకంగా చెప్పాలంటే ఆ వీరత్వానికి అందరూ రారు. ఒకసారి ఒక ఆయన, ఎవరంటే మీకు కృష్ణదేవరాయల కాలంలో ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో పులి దూకుతుంది. ఆ పులి దూకేటప్పటికీ అక్కడ ఒక పెద్ద సర్పం ఉంటుంది. ఈ రెండిటికి బాగా యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆయన ఒక కృష్ణదేవరాయలు ఏం చేస్తారంటే, ఒరే దాన్ని ఎలాగైనా కాపాడాలి, లేక ఆ పులిని జయించాలి అన్న ఉద్దేశంతో అడిగితే ఎవరు ముందుకు రాడు. ఒక కురువ వీరుడు ముందుకు వస్తాడు అన్నమాట. వచ్చి వీరోచితంగా పోరాడి దాన్ని సంహరించి బయటకు వచ్చేస్తాడు. మాటలా చెప్పండి, బావిలో పులితో దూకి బయటకు రావటం. అదిగో ఆయనకు కూడా మంచి ఒక చిన్న గుడి కట్టేశారు. అలాంటి గుడే మళ్ళీ అనంతపూర్ దగ్గర యూనివర్సిటీ పక్కన ఒక ఊరు ఉందన్నమాట. ఇలా చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకుంటే. ఆనాటి యొక్క జనదీవన విధానమే కాక ఇదిగో ఈ నమ్మకాలకు సంబంధించి, ఆచారాలకు సంబంధించిన వివరాలు చాలా తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఇందాకంటే చిలుక, ఒక రాజుగారు రామచిలుకను పెంచుకున్నాడు పాపం. ఆ రామచిలుక ఏంది, రోజు హాయిగా కాసేపు మాటలు చెప్పేది, ఈయన కాలక్షేపం అయ్యేది, ఆనందంగా ఉండేది, చుట్టుపక్కల వాళ్ళు వినేవాళ్ళు, ప్రతిరోజు కొంతసేపు ఆ టైంలో కాలం గడుపుకొని వెళ్ళేవాడు.
ఆయన దాని మీద మమకారం విపరీతంగా పెరిగింది. అరే ఇలాంటి రామచిలక ఎవరి దగ్గర లేదని ప్రచారం కూడా దక్కింది. దక్కిన తర్వాత ఆ రామచిలక అనుకోకుండా చనిపోవడం అనేది తెలియదు కదా. జీవితకాలం ఇప్పుడు వాన రాకడా ప్రాణం పోకడా ఎవరో తెలియదు అన్నట్టుగా చనిపోయింది. అది చనిపోయిన తర్వాత దేవుళ్ళు పెట్టుకున్నాడు వీడు అలాగే గుండె నిబ్బరం చేసుకొని బతకలేక అయ్యో నా రామచిలక చనిపోయిందని తట్టుకోలేక వీడు మరణించాడు. వాళ్ళిద్దరికి సంబంధించిన శాసనం ఉంది ఒకటి కర్ణాటక దేశంలో. అదే కాదు, ఒక ఆయన కర్ణాటక రాయలసీమలో మంచి ఆధారం ఒకటి దొరికింది. కుక్కని నేస్తం పెంచుకుంటాం, ఒక నేస్తం కుక్క. ఇప్పుడు కుటుంబ సభ్యులు అయిపోయారు. ఆ కుక్క ఏం చేసింది, ఈయన ఎక్కడికి పోతే అక్కడికి రావటం, ఈయన కాపాడటం, అంగరక్షకుడు మాదిరిగా పనిచేసేది. ఆ కుక్క మరణించింది. దేనికి మరణించింది? ఒక పులిని దాన్ని ఎదురుగా పోయి పులిని వేటాడి ఇక అంటే పులితో తట్టుకోలేదు, మరణించింది. మరణించిన తర్వాత వీడు మా కుక్క బొమ్మ చెక్కించి వీరశిలను ఎత్తించి దాని మీద ఏ కారణంతో ఆ కుక్క చనిపోయిందో దాని పేరుతో సహా దానికి నిక్ నేమ్ ఉంది ఆ రోజుల్లోనే. ఆ నిక్ నేమ్ పెట్టేసి శాసనం వేశారు. అది రాయలసీమలో దొరికింది మనకి. ఇలా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మీరు అన్నట్టుగా ఇప్పటికీ ఆలోచిస్తే అయ్యో పోయిన ప్రాణం మళ్ళీ రాదు కదా. అది ఒక రకంగా మనం మూర్ఖత్వం అనాలా, లేకపోతే అజ్ఞానం అనాలా, ఏమనాలి? అది ఏదో ఒక కారణం. వాడు ఉంటే కూడా ఏం కాదు, కానీ దాన్ని నివారించడానికి ఎవరైనా ప్రయత్నించారంటే ఆధారాలు దొరకట్లా. అదేమిటంటే ఇది ఒక గొప్ప ఆచారం ముందు కొనసాగించాల్సిందే. నిన్న మొన్నటి వరకు మరి ఆ సతీ ఆచారం కొనసాగింది కదా. నిన్న మొన్నటి వరకు సతి కలులు అంటారు. మరణించిన ఒక భర్త మరణిస్తే ఈమె కూడా చచ్చిపోయింది, దాన్ని కీలుకుంటే అంటారు. సతి ఈ చెయ్యి ఉంటుంది అన్నమాట కేవలం. అంటే ఏమిటంటే ఇక ఆమె కూడా నేను మరణించాలి, అందుకంటే నేను బతకూడదు, అర్ధాంగి అన్నారు కదా నన్ను, నేను ఎలా మిగిలేది? అయితే సార్, ఇప్పుడు మనం శైవం వైష్ణవంలో కనిపించింది ఇలాంటిది అనుకున్నప్పుడు పురుషులు మాత్రమే చేశారా, స్త్రీలు కూడా మేమే తక్కువ అనేది? అయ్యో మీరు అనుకోకూడదు, వాళ్ళని వీరవనితలు అని పేరు పెట్టారు. వీరగల్లులు, వీళ్ళు వీరవనితలు. మగవాళ్ళు ఎలాగైతే తలలు కత్తిరించుకొని, పేగులను పెంచుకొని, ఒక చేతులు నరుక్కొని, ఎక్కడికక్కడ ఏది కావాలంటే అది తీసేసుకొని, నాలుకలు కత్తిరించుకొని, వాళ్ళ ఇష్టం ఏ అంగం ఉంటే అంగాన్ని కత్తిరించుకొని దేవుడికి అర్పించేస్తారు. దాన్ని ఏమంటామంటే ఆ కాసేపు వాళ్ళకు వాళ్ళు మర్చిపోయి పనులు చేస్తూ ఉంటారు. సిమిలర్లీ స్త్రీలు కూడా ఆశ్చర్యం వేస్తుంది. మీరు తెలంగాణలో వరంగల్, తర్వాత మన మెదక్, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఊళ్ళల్లో ఈ స్త్రీలు చేతులు, ఇందాక చెప్పాను కదా, వాళ్ళ చేతులు మరణిస్తూ మళ్ళీ చేతులతో చిరుతలతో శివనామ స్మరణ చేసుకుంటూనే మన తల ఉండదు, చేతులు కొట్టుకుంటూనే ఉంటాయి, చిరుతలను మోగిస్తారు. శివ శివ శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని షడక్షరాలు అంటాం కదా, అది నమ శివాయ పంచాక్షరి అన్నట్టుగా ఓం నమ శివాయ అంటే షడక్షరి అని చెప్పి అది చెప్పుకుంటూ చచ్చిపోతారు ఒక ఎత్తు. ఈ స్త్రీలు కూడా అలాగే ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? ఆశ్చర్యం వేస్తుంది మీకు. మా స్టేట్ మ్యూజియం, మన పబ్లిక్ గార్డెన్లో స్టేట్ మ్యూజియం లోపలికి వెళ్ళి మీరు అలా ఎడం వైపుగా ఇలా అర్ధచంద్రాకారంలో ఉండే గోడమ్మట చూస్తే ఇప్పటికీ ఇంకా 7-8 అటు వీరులు, ఇటు స్త్రీలు, వీరులు అంటే మగవాళ్ళు, వీర వనితలు కూడా. వాళ్ళు అంటే వాళ్ళు అలాగే మరణించుకుంటూ కత్తితో తలలు తీసుకోవటం ఉంటుంది, పొట్టను చీల్చుకొని ప్రేగులు బయటకు తీయటం ఉంటుంది. అసలు ఒక బొమ్మ ఉంది, అసలు సగం అట్లా కత్తిరించుకుంటారు, వాడే కొట్టేసుకుని కత్తిరించుకున్నప్పుడు సగం జారినటువంటి దృశ్యం శిల్పం కూడా ఉంది. ఇవన్నీ ఆనాటి ఆచారాలకు అద్దం పడుతున్నాయి అన్నమాట. సో దీంతో పాటుగా సగం తల కట్ అవుతోంది, అది ఒరిగిపోయింది, పైన అప్సరసలు కూడా కనిపించడం అంటే వీళ్ళు చూసినట్టుగా అప్సరసలను కూడా చిత్రీకరించడం. ముందు మనం ఏం చేసాం, దాన్ని హిప్నోటైజ్ చేశారు కదా. ఇన్ ది సెన్స్ మీకు విజయము, వీర మరణము, అదిగో ఆవిడ ఆహ్వానిస్తుంది మిమ్మల్ని అని ఏం చేశారంటే దాని మీద అది ఓటమిగా భావించకుండా, అది ఒక న్యూనతకు దారితీయకుండా, ఆ వీరత్వాన్ని అలాగే ముందుకు కొనసాగాలి అన్నటువంటి ప్రోద్బలాన్ని కలిగించే ప్రేరకాలుగా మాత్రమే అదిగో ఆ కథలు ఆ మరణించే వారికి ఉపయోగపడి ఉంటాయి అంతే. అంతకంటే ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూడలేరు కదా. కానీ చెక్కిన శాసనాలు ఎలా ఉంటుందంటే, కింద వీడు వీరుడిగా ఉంటాడు, గుర్రం మీద పోతూ ఉంటాడు, పులిని సంహరిస్తూ ఉంటాడు, ఎదురుగా యుద్ధాలు జరుగుతుంటాయి, ఇక్కడ 10 మంది ఉంటారు, అక్కడ 10 మంది. శిల్పాలు ఇప్పుడు ఉన్న శిల్పాలను బట్టి వాళ్ళలో భార్యతో సమానంగా ఉంటాడు, ఇతను మరణిస్తాడు, అదిగో ఆ సందర్భాలు అవి ఉంటాయి. రెండో దృశ్యంలో ఇక ఈయన పైకి, రెండో దృశ్యం ఇక్కడ యుద్ధంలో మరణించాడు, రెండో దృశ్యంలో అతను భక్తుడై ఉంటాడు, మూడో దృశ్యంలో పైన రంభ, అప్సర వాళ్ళిద్దరు వింజామర్లు వీస్తూ కైలాసానికి ఆహ్వానిస్తున్నట్టుగా, అటు వైకుంఠానికి ఆహ్వానిస్తున్నట్టుగా ఒక దృశ్య రూపకాలు అన్నమాట. అవన్నీ కూడా భావనలే.
ఆ నమ్మకానికి సంబంధించినటువంటి భావనలు మరి ఆ రోజుల్లో గౌరవించబడినటువంటి ఆచార వ్యవహారాల్లో ఒక భాగం. మనం ఇప్పుడు విమర్శిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఆచారం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇక విమర్శించకూడదు. అది ఆనాటి నేను సమర్థిస్తున్నాను అని కూడా కాదు, అది ఆనాటిది. వాళ్ళు ఆ నమ్మకంతో అలా వెళ్ళిపోయారు. ప్రజలు నమ్మంటారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మఠాధిపతుల్లో, పీఠాధిపతుల్లో, గుళ్ళలో ఉన్నటువంటి పూజారులు ఇవన్నీ చెప్పుంటారు. రాజుకు తెలుసు కదా విచక్షణ అనేది. అది అతను ఇప్పుడు మనకి ఈనాటి ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో ఏదైనా సాంఘిక అనాచార దురాగతాలను అడ్డుకోవటానికి చట్టాలని సవరిస్తున్నాము అవసరాన్ని బట్టి, ఆనాడు కూడా అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇదిగో ఈ వీరశిలలు సతీ సహగమనాలు 18వ శతాబ్దం వరకు 19వ శతాబ్దం వరకు కొనసాగేవి కాదు. చాళుక్యులు, రాష్ట్రకూట్లు, ఇందాక చెప్పాను కదా, ఇన్ని అయినప్పుడు మీకు అసలు ఇక్ష్వాకులతో ప్రారంభమైంది. ఆ తర్వాత వరుస మీకు ఇట్లా ఫస్ట్ ఈ వీరశిలలు అనేవి మొదటని కాదు కానీ ఆచారం ఉండేది. కానీ ఆ ఉండే ఆచారాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం వీరశిలలుగా చెక్కడం గ్లోరిఫై చేసి అసలు కాకతీయుల కాలంలో కళ్యాణి చాళుక్య కాకతీయ ఈ రెండు అంటే మీకు దాదాపుగా 1050 ఆ ప్రాంతాల నుంచి మొదలు పెడితే 14వ శతాబ్దం వరకు ఎన్ని వీరగళ్ళు ఉన్నాయో చెప్పను. అదే కాలం అన్నమాట. ఆ కాలంలోనే ఈ రెండు మతాల మధ్య వైరుధ్యం బాగా పెరిగి వాటి కోసంగా ఒక్కొక్క బృందం ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క దేవుణ్ణి బాగా అభిమానించి ఇక ఆ అభిమానంలో వాళ్ళు మిగతా దాన్ని మరచి తమకు తాము అర్పించుకున్నటువంటి నేపథ్యమే ఈ వీరశిలలు, సిరితలలు. మరో సందర్భం ఉంది. వీడు ఇలాగే కూర్చుని ఉంటాడు. కూర్చుని ఏం చేస్తాడు చెప్పమంటారా? పైన చెట్టు, బాగా చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మని కిందకి లాగించి దీనికి తగిలించుకునే ఏర్పాటు చేస్తాడు. తగిలించుకుంటాడు అంతే. కానీ ఇతను అలాగే పైకి సగం వెళ్ళిన శిల్పాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేస్తాడంటే బలవంతంగా ఇతను కింద ఉండేసి ఇక పైకి ఎగరకుండా ఏర్పాటు చేసుకుంటాడు. ఇక ఆటోమేటిక్గా అదే దానికి ఆ చెట్టు పైకి లాగుద్ది కదండి, ఆటోమేటిక్గా తల కట్ అయిపోతుంది. అది ఒక రకమైనటువంటి ఆత్మార్పణ విధానం. మరి కొంతమంది నన్ను నువ్వే చంపేసేయని చెబుతారు. వీళ్ళు కూడా సిద్ధమై అలా చంపేస్తూ ఉంటారు అన్నమాట. అవి కూడా ఉన్నాయి ఆధారాలు. సో ఇది ఒక నేపథ్యం. ఇది గతానికి సంబంధించింది. అయితే గతం తన స్వగతాన్ని ఇలా శిల్పాల రూపంలో మనకి అందిస్తుంది. తవ్విన కొద్దీ చరిత్ర ఏంటో బయటపడుతుంది. కొన్ని సజీవ సాక్ష్యాలుగా ఉంటాయి, కొన్ని చరిత్ర శకలాలుగా మిగిలిపోయి ఉంటాయి. అవి మనకి బోల్డని పాఠాలు నేర్పిస్తాయి. అందులో ఎంత మంచి ఉంది, ఘనమైనటువంటి చరిత్ర ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇలాంటి మరకలు అంటే కూడా ఒక నెగటివ్ వర్డ్ అవుతుంది. రోజుల్లోనేమో ఉదాహరణకి ఇప్పుడు కూడా ఆలోచిస్తే మనం చెప్పులు లేకుండా నడవటం అనేది 1000 కిలోమీటర్లు చాలా కాళ్ళను మీరు శిక్షించటమే కదా. శిక్షించటమే కాళ్ళని, మీ శరీరాన్ని అలాగే బాధ పెట్టడమే. కానీ ఇది మనకు అనిపిస్తుంది, కానీ అందులో దిగిన వారికి అనిపించదు అది. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి రేపు మన పీర్ల పండగప్పుడు నడుస్తారే, అయ్యో నిప్పు అని అనుకుంటే మీరు దూకలేరు, లోతు అనుకుంటే మీరు నీళ్ళలో దూకలేరు. అలా ఇలా ఏమైంది, పట్టుదల పెరిగిన కొద్దీ ప్రాణం లెక్కలోకి రాదు. ఇంతకు మించి ఇంకేదో ఉంది, అల్టిమేట్ అనేది ఇంకేదో ఉంది. అక్కడికి చేరుకోవాలంటే ఇది తృణప్రాయం అంతే. ఇంకా దీన్ని వదిలేయొచ్చులా ఏం కాదు. మనకి ఇంతకు మించిన ఒక అల్టిమేట్ గోల్ని మనం రీచ్ అవ్వాలి. ఒక వర్ష చరిత్రలో ఇలా అసలు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, ఇలా ఆత్మార్పణ చేసుకునే గొప్పతనాన్ని కీర్తిస్తూ ఒక చక్కటి శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. కర్ణాటకలో మధ్యగొప్ప విరగలపై జితేన లభ్యతే పృథ్వీ మృతేనాపి సురాంగన క్షణ విధ్వంసికాయే కా చింత మరణే రంగే అనే శ్లోకాన్ని చెక్కించి పెట్టారు. అంటే ఏమిటో తెలుసా మీకు? క్షణికమైన శరీరం పట్ల తెలివైన వారు మమకారం పెంచుకోరని, చిరకాలం ఉండే కీర్తిని కోరుకుంటారని దాని అర్థం అన్నమాట. చిరకాలం కీర్తి అలా శాసనాల రూపంలో మిగిలిపోయి ఉంటుంది. అవునవును. సార్, మనకి నిజంగానే చరిత్ర అనేది బోల్డర్ని పాఠాలని, గుణపాఠాలని నేర్పిస్తుంది అంటారు. చరిత్ర సజీవ సాక్ష్యంగా ఉంటుంది. ఎంత ఘనంగా ఉందో. బొందితో కైలాసం అనేది అదే. బొందితో కైలాసం, మరణించి కాదు. బొంది అంటే ఇంకా ప్రాణం ఉన్నదాన్ని బొంది అంటారు కదా. అట్లా మధ్యలో అది మొత్తం ఒకటి ప్రాణం ఉన్నట్టుగా కాదు, పోయినట్టుగా కాదు, బట్ కైలాసానికి వెళ్ళడం. అయితే వీటి మీద బాగా పరిశోధనలు విపరీతంగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ పరిశోధనల నేపథ్యంలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తద్వారా ఏమవుతుందంటే ఆనాటి సాంఘిక
మతపరమైన ఈ సంఘంలో ఉండే ఆచారమే ఇది, కానీ దానికి మతం అనే ఒక పేట ముడిపడిపోయింది. ఆ ముడిలో నుంచి విడదీయటానికి ఆసరా దొరకట్లేదు అనమాట. అది అలా నేపథ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శివనాగిరెడ్డి గారు. బోల్డ్ అనే విషయాలు అయితే ఉన్నాయి, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చరిత్ర గురించి ఇంకా తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.